శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో లక్నో అలాగే గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ పక్కన పెట్టేస్తే, ఇక సాయంత్రం జరిగిన హైదరాబాద్ అలాగే పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ భలే రంజుగా జరిగింది. మొదటగా ఏకంగా 247 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ జట్టు హైదరాబాద్‌కి అందిస్తే, ఇక హైదరాబాద్ జట్టు స్టార్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ అదరగొట్టేశాడు. ఇక వరుసగా 4 ఓటముల తర్వాత వచ్చిన అత్యద్భుతమైన గెలుపుని ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఎంతగా ఎంజాయ్ చేసిందో మాటల్లో చెప్పలేము. అయితే ఇక అభిషేక్ శర్మ షాట్లు పీకుతున్నంత సేపు కూడా తను చిన్న పిల్లలాగా మైదానంలో ఎగిరి అరుపులు, కేకలు, విజిల్స్‌తో పేపర్లు కూడా చింపేసి పైన ఎగిరింది. అయితే ఇక వన్స్ ఎప్పుడైతే అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాడో నేరుగా కావ్య మారన్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. అంటే అభిషేక్ శర్మ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆత్మీయ ఆలింగనం ఇచ్చింది. అయితే వాళ్ళ సెలబ్రేషన్స్‌లో కావ్య మారన్ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా అక్కడున్న అభిషేక్ శర్మ వాళ్ళ రిలేటివ్స్‌ని కూడా తన దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఇక వాళ్ళు కూడా కావ్య మారన్‌ని ఒక సొంత కూతురులాగానే యాక్సెప్ట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఆ తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన ఆనందాన్ని ఎంత అద్భుతంగా పంచుకుందో మాటల్లో చెప్పలేం. ఇదంతా చూసిన అభిషేక్ శర్మ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.